నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో, సాఫ్రాన్ బిజినెస్ ఎలా చేయాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదే విధంగా మనం ఇప్పుడు చూస్తే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సాఫ్రాన్ బిజినెస్ ఎంతసేపు మనకి చెయ్యాలి అంటే కాశ్మీర్, జమ్మూ అదే గుర్తొస్తుంది. కానీ దాన్ని కూడా ఇక్కడ చెయ్యొచ్చు అని శైలజ రెడ్డి గారు మనకి చూపించడం జరిగింది. అండ్ వారితో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది మనిద్దరం కూడా. అండ్ దాని గురించి అలానే ఎవరైనా కూడా ఇక్కడుండి అంటే వాళ్ళకున్న రూమ్ స్పేస్‌ని బట్టి వాళ్ళు చిన్నగా ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అంటే దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? దాని గురించి ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఆ డీటెయిల్స్ ఎలా ఉంటాయండి? ఒకసారి దాని యెస్. గురించి. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. యెస్ సిరి గారు. అబ్సల్యూట్‌లీ అండి. చాలా చాలా మంచి ప్రశ్న అన్నమాట. ఎందుకంటే సాఫ్రాన్ బిజినెస్ ఇంట్రడ్యూస్ చేశాం. సో, ఒక మంచి ప్రోడక్ట్ నాకు చాలా నచ్చింది సిరి గారు. ఎందుకంటే ఫస్ట్ చూడండి, ఎవరైనా కావచ్చు, ఒక ప్రోడక్ట్ మార్కెట్‌లోకి వెళ్తుంది అంటే దాని డిమాండ్ ఎంతుంది? దాని ప్రాధాన్యత, అది అసలు ప్రోడక్ట్ ఏంటి? దాని క్వాలిటీ, ప్రోడక్ట్ క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క బిజినెస్‌కి కూడా గ్రౌండ్ వర్క్ ఇంపార్టెంట్ అని బేసిక్ కాన్సెప్ట్ త్రూ మనం స్టార్ట్ చేస్తాం. సో, ఈ సాఫ్రాన్ బిజినెస్‌లో తను అయితే ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్స్ ఏ పరంగా అంటే, ఫస్ట్ ఇప్పుడు మీరు సాఫ్రాన్ అనేది ఎక్కడో కాశ్మీర్‌లో పండించే పంట అనేది ఇప్పటి వరకు మనము విన్నాము. ఆ తర్వాత మదనపల్లిలో ఒక అమ్మాయి అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అంతవరకే తెలుసు. ఒక సాఫ్రాన్ అంటే ఒక పెద్ద మొత్తంలో ఒక ల్యాండ్ కావాలి, లేకపోతే ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్‌లోనే ఇది సాధ్యము, మట్టి ఉండాలి దానికి. ఇవన్నీ ఇలాంటి ఆలోచనలతో ఇప్పటి వరకు మనం వస్తూ ఉన్నాము. శైలజా రెడ్డి గారు ట్రెండ్ సెట్టర్ అండి చెప్పాలంటే. షీ ఈజ్ ద క్రియేటర్. ఎందుకంటే ఒక ఫ్లాట్‌లో ఒక మంచి అంత పెద్ద బిజినెస్ ఒక చిన్న ఫ్లాట్‌లో తీసుకొచ్చేసారు. అంటే స్పేస్ ఇష్యూ లేకుండా ఎవరైతే మహిళలు, అంటే చాలా వరకు మహిళలు ఆలోచిస్తూ ఉంటారు సిరి గారు. నిజంగా అండి. మీరు చెప్తూ ఉంటే నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఆవిడలో అంటే, ఆవిడ జాబ్ చేస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ అయిపోయాక నేను ఖాళీగా ఉండొద్దు ఇంట్లో అన్న ఉద్దేశ్యంతో ఆవిడ లైక్ రిటైర్మెంట్ కాకముందే ఒక వర్క్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశ్యం చాలా నచ్చింది నాకు. యెస్ సిరి గారు. సో, తను ఎలాగా అంటే అంటే ఆల్రెడీ ఒక జాబ్ హోల్డర్ అయినా సరే ఒక మంచి ప్రోడక్ట్ సొసైటీకి అందించాలి. అక్కడ కూడా తను ఆగకుండా, అమ్మ నేను ఏదైతే నేర్చుకున్నానో అది నలుగురికి ఉపయోగ రకంగా ఉండాలి, అందుకని నేను ట్రైనింగ్స్ అనేది స్టార్ట్ చేశాను అని చెప్పారు. చాలా వరకు సిరి గారు ఇక్కడ ఒక్క మాట తన గురించి నేను మాట్లాడాలి. చాలా వరకు చాలా బిజినెస్ ఐడియాస్ ఇస్తుంటాము, ప్రోడక్ట్స్ ఇవన్నీ ఓకే, దట్ ఈస్ కామన్. కానీ ఒక్క విద్య నేను స్వయంగా నేర్చుకుని నేను పర్టికులర్గా దానికి బిజినెస్ చేస్తున్నాను, ఆ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాను అంటే తన హెల్పింగ్ నేచర్కి అసలు ఫస్ట్ మెచ్చుకోవాలి సిరి గారు. ఆ షేరింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఒక హ్యూమన్ బీయింగ్లో వాళ్ళు ఒక స్థాయికి వెళ్తారండి. అదే శైలజా రెడ్డి గారు నిరూపించారు కూడా. తన బిజినెస్ ప్రత్యేకత అసలు ఎప్పుడో ఎక్కడో అంటే కథల్లో వినేవాళ్ళము ఎక్కడో అన్నట్టు కాకుండా, ఎస్, వరల్డ్ వైడ్గా చూసుకుంటే కూడా మన కాశ్మీరే క్వాలిటీగా పండించే సాఫ్రాన్ పంట పండించేది కాశ్మీర్లోనే. అటువంటిది ఒక్క జస్ట్ ఫ్లాట్లో పండించవచ్చు అనేది తను క్రియేట్ చేశారంటే ఆషామాషీనా సిరి గారు కాదు. అది కూడా ఒక లేడీ. అండ్ తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ తన జాబ్లో ఉన్నంత వరకే మొత్తం ప్రాసెస్ అంతా చూశారు, మెల్లగా స్టార్ట్ చేశారు. కాకపోతే తన సక్సెస్ స్టోరీ చెప్పారు కదా, చాలా చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇది. ఈ ట్రైనింగ్లో ఎటువంటి మీరు బేసిక్ కాన్సెప్ట్స్ త్రూ, తర్వాత వచ్చేసి ప్రోడక్ట్ డీటెయిల్స్, అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ కూడా, అంటే ఎక్కడ మనము అమ్మచ్చు అనేది కూడా మొత్తం డీటెయిల్స్తో సహా ఆవిడ నుంచి తెలుసుకుంటారన్నమాట. ఇన్స్ట్రుమెంట్ ఎవ్రీథింగ్. ఎస్, ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ కొనుగోలు చేసుకోవచ్చు, తర్వాత వచ్చేసి ఆ బల్బ్స్ అనేది ఉంటాయి సిరి గారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీనికి బల్బ్స్ అనేవి ఎక్కడ కొనాలి అంటే తను కూడా చాలా చాలా ఫేస్ చేశారు స్టార్టింగ్లో. అలా చేయకుండా ఆ ట్రైనింగ్ త్రూ మీరు వెళ్తున్నారు అంటే మీరు లాసెస్ చూడకుండా డైరెక్ట్ మీ బిజినెస్ని మార్కెట్లోకి ఈజీగా ఫాస్ట్గా మూవ్ ఆన్ చేయొచ్చు. ద బెనిఫిట్ ఆఫ్ ద ట్రైనింగ్ అనమాట. ఆ తర్వాత శైలజా రెడ్డి గారు చాలా చాలా అంటే రకరకాలుగా ఆ స్టెమ్స్ ఉంటాయి కదా, వీటితో కూడా కొన్ని ఎల్లో కలర్ స్టెమ్స్ ఉంటుంది.
సో కుంకుమ పువ్వు రెడ్ కలర్ స్టెమ్, అది కాకుండా ఎల్లో కలర్ స్టెమ్తో కూడా వీళ్ళు కాస్మెటిక్స్ అనేది ప్రకారంగా యూజ్ చేస్తూ అది కూడా అలా యూజ్ చేయొచ్చు. తర్వాత ఆ పువ్వు ఉంటుంది కదా పెటల్స్, అవి కూడా వేస్ట్ చేయకుండా ఒక రకంగా చాలా చాలా హెల్తీగా మీరు కూడా విన్నారు, రకరకాలుగా మెడిసినల్ వాల్యూ పరంగా కూడా తీసుకెళ్తున్నా. అంటే ఈ బిజినెస్ సాఫ్రాన్ బిజినెస్ వచ్చేసి 3 సెగ్మెంట్ 3 కేటగిరీస్లో మనము విభజించవచ్చు సిరిగారు. మెడిసిన్, తర్వాత వచ్చేసి మనకు కాస్మెటిక్, అండ్ తర్వాత వచ్చేసి హెల్త్. సో వీటన్నిటికీ యూజ్ చేస్తూ మనము ఒక మంచి ప్రోడక్ట్ చాలా తొందరగా మార్కెట్కి రీచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం క్వాలిటీ పరంగా ఎంత మంచిగా మీరు బిల్డప్ చేసుకుంటారంటే అంత డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. అండ్ పర్సనల్ బ్రాండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాండింగ్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీ ప్రోడక్ట్ అనేది ఒక రేంజ్లో వెళ్తుంది. సో మీరు నార్మల్గా అమ్మచ్చు తక్కువ ధరకే, కానీ ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు మార్కెట్లోకి వెళ్తున్నారు అంటే ఆ స్పెషలైజ్డ్ కేటగిరీలో మీరు ఉంటారు. ఎందుకంటే దీని డిమాండ్ చాలా ఉంది, కానీ ప్రొడక్షన్ మాత్రం జస్ట్ 7% ఉంది. కాబట్టి మార్కెట్లో తొందరగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఒక హ్యాపీనెస్తో తన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లోనే చూసాం ఎంత జాయ్ఫుల్గా తను ఆ బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ అంటే చాలా వరకు టెన్షన్స్తో కూడింది, అమ్మో ప్రెషర్, అమ్మో టెన్షన్స్ అనుకుంటాం కదా. అలా కాకుండా ఆ మహిళలకు చాలా చాలా సూట్ అవ్వే బిజినెస్ సిరిగారు ఇది సాఫ్రాన్ బిజినెస్. సో ట్రైనింగ్ ద్వారా ప్రతి ఒక్కటి ABCD నుంచి A to Z వరకు కూడా నేర్చుకొని మనం ఈ బిజినెస్ ఈజీగా హాయిగా స్టార్ట్ చేసేయచ్చు. అట్ ద సేమ్ టైం చాలా తక్కువ ధరకే, అంటే 3 to 4 lakhs అంతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి రిటర్న్స్ కూడా మంచిగా చూడొచ్చు సిరిగారు. సో మరి ఎవరైనా కూడా ఇలా బిజినెస్ పరంగా కావచ్చు, బిజినెస్ ఐడియా గురించి కావచ్చు, లేదంటే మార్కెటింగ్ పరంగా మేము బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు, అండ్ బిజినెస్ అడ్మిన్స్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. అందులో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఎస్ సిరిగారు, ఏం లేదండి, నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న బిజినెస్ మీట్ నిర్వహిస్తున్నాము మళ్ళీ. అంటే సో మెనీ కాల్స్ వీఆర్ గెట్టింగ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మ్యామ్ ప్రాక్టికల్గా అందరము అక్కడ అటెండ్ అవ్వలేము, సో జూమ్లో కండక్ట్ చేయండి అంటే వాళ్ళ మాటని యాక్సెప్ట్ చేస్తూ జూమ్లో కండక్ట్ చేస్తున్నామండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బిజినెస్ ఐడియా కావాలన్నా, లేకపోతే ఏదో ఒక బిజినెస్ చేస్తున్నాను ఇక్కడ స్టక్ అయ్యాను అంటే కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరిగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరిగారు.